ఈరోజు మా ఇంట్లో ఎండు రొయ్యల కర్రీ. ఇంకా దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇంకా జీలకర్ర ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కరివేపాకు ఆయిల్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇది ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత ఇంకా పావు కిలో అయితే సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా ఇంకా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇది కూడా మనకు దోరగా వేగనివ్వాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో సరిపడంత పసుపు అయితే వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా అంతా ఉప్పు కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం పొడి తక్కువ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఎండు రొయ్యల కర్రీ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఎండు రొయ్యలు టమాటా కర్రీ అనేది చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇంకా ఎండు రొయ్యలు అయితే మీకు స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా ఏం చేయాలంటే పెంక మీద మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా వాటర్లో వాష్ చేసుకొని వేసుకోవడము. లేదంటే వేడి నీళ్ళు బాగా మసిలిన తర్వాత వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉంచి కర్రీలో వేసుకుంటే కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఈ టమాటాలు బాగా ఉడికినాయి కదా, దీంట్లో కొద్దిగా అంతా వాటర్ అనేది పోసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈ ఎండు రొయ్యలు నేను వేడి నీళ్ళలో కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇది కూడా కర్రీలో అనేది వేసుకుంటున్నాను. కర్రీలో వేసుకున్న తర్వాత మంట తగ్గించుకొని ఇది ఉడకనివ్వాలి, పెద్ద మంటలో అవసరం లేదు. అయితే ఈ ఎండు రొయ్యలకు ఫేస్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని వేసుకోవాలి. దాని మీద ముళ్ళు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ ఓపికతో చేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా వేడి జొన్న రొట్టెలు, అలాగే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటాము. మీరు ఎలా ఎండు రొయ్యలు చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో ఎలా అనిపించింది, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో చెప్పండి, చేస్తాను. ఇంకా వేడి అన్నంలో కూడా ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో అన్నం కాదు, రొట్టెలు అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉంది, చాలా బాగుంది కదా. ఇంకా స్పైసీగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఇది ఎండు రొయ్యల టమాటా ఆనియన్ కర్రీ.